ఏడో భాగం. 4-5 రోజులుగా ప్రత్యూష మనిషి గాని ఫోన్లో గాని దొరకడమే లేదు. ఆమెను కలుసుకోవడానికి తనకి వీలు కాలేదు. ఫోన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంగేజ్ సౌండ్ వస్తుంది. ఫోన్ పాడైందా, లేక ఎవరితోనన్నా సుత్తేస్తుందా? దీనికి నేను తప్ప ఇన్నేసి గంటలు ఫోన్లో ఎవరు మాట్లాడతారు? ఆ ఆలోచన వచ్చిన ఆమె స్థిమితంగా కూర్చోలేక స్వీటీ దగ్గరికి వెళ్ళాలని రెడీ అయి వచ్చింది. తను బయటికెళ్తున్నట్లు చెప్పాలంటే తమ్ముడు గాని సుచిత్ర గాని కనిపిస్తారేమోనని చూసింది. ఎవరూ లేరక్కడ. సాంబయ్య శ్రద్ధగా షోకేస్ శుభ్రం చేస్తున్నాడు. డాడీ లేరా సాంబయ్య అంది. నిద్రపోతున్నారమ్మా, ఏమైనా చెప్పాలమ్మా అన్నాడు చేస్తున్న పనాపి. ఏమీ వద్దులే, నేను ప్రత్యూష వాళ్ళింటికి వెళ్తున్నాను. డాడీ నా గురించి అడిగితే అక్కడికి వెళ్ళినట్లుగా చెప్పు అంది. గేట్ దాకా వచ్చేసరికి బండి పార్క్ చేసి తమింటికే వస్తున్న స్వీటీ కనిపించగాని సుప్రియ మొహం విప్పారింది. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! నీకెన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తుంటే ఇక లాభం లేదని నేనే మీ ఇంటికి బయలుదేరాను. నాకు ఆ శ్రమ లేకుండా నువ్వే వచ్చేశావు. అరగంట సేపు ఫోను ఎంగేజ్లో ఉంచినది ఎవరే అంది ఆరాగా. ముందు నన్ను లోపలికి రానిస్తే విషయాలన్నీ నీ రూంలో మాట్లాడుకుందాం అంది స్వీటీ నవ్వుతూ. సుప్రియ చిన్నగా తల వెనక తట్టుకుని సారీ మర్చిపోయాను, పద లోపలికి అని చేయి పట్టి తీసుకొచ్చింది. గోపాలరావు నిద్రలేచి హాల్లో టీవీ చూస్తున్నాడు. ప్రత్యూష లోపలికి రావడం చూసి చిరునవ్వుతో పలకరించాడు. ఏమమ్మా, బాగున్నావా? ఎలా సాగుతుంది చదువు? అమ్మా నాన్నగారు బాగున్నారా? బిజినెస్ ఎలా సాగుతుంది? ఆయన కనిపించి చాలా రోజులైంది అంటూ కుశల ప్రశ్నలు వేయడంతో ప్రత్యూష వాటికి బదులిస్తూ సోఫాలో సెటిల్ అయిపోయింది. సుప్రియ కూడా తండ్రి పక్కకి చేరి మావయ్యని లంచ్కి ఆహ్వానించడం, వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి రావడం అన్నీ చెప్పింది. మావయ్య అనుకుని వెనక నుండి శ్రీనుబావని హత్య చేసుకున్న విషయం గుర్తొచ్చి ఆమె ముఖం ఎర్రబడి ఆ విషయం మాత్రం చెప్పకుండా మింగేసింది. మనోహర్ సినిమాలో హీరో వేషం గురించి రికమెండ్ చేయమండం చెప్పేసరికి గోపాలరావు ముసిముసి నవ్వులు నవ్వితే స్వీటీ పైకి నవ్వేసింది. మన తెలుగు సినిమాలకి మహర్దశ పట్టబోతుందన్నమాట. సుప్రియ ఆ నవ్వులో జత కలిపింది. కమలమ్మగారు సాంబయ్యతో టీ పకోడీలు పంపించింది. సందడి విని సుచిత్ర ప్రియరాములు కూడా వచ్చి చేరారు. నాగమణి ఎక్కడ కనిపించకపోవడంతో అమ్మలేదా, బయటకేమైనా వెళ్ళిందా అన్నాడు సుచిత్రతో. సుచిత్ర అవునన్నట్టు తలూపింది. లేడీస్ క్లబ్ ప్రెసిడెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఎవరినో కలవాలని వెళ్ళింది అంది సుచిత్ర టీవీ చూస్తూ. చీకటి పడిపోవడంతో ప్రత్యూష కంగారుగా లేచింది. ఇక నేను బయలుదేరతానే, టైమే తెలియలేదు మాట్లాడుతుంటే, రేపు జాగింగ్లో కలుద్దాం అంది వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ. ప్రత్యూష వద్దంటూనే వినిపించుకోకుండా ప్రియరామ్ని ఆమెకి తోడుగా ఇంటి వరకు పంపాడు. చలికాలం ఉండుండి శీతల పవనాలు గిలిగింతలు పెడుతున్నాయి. రాత్రి కురిసిన మంచు బిందువులు మంచి ముత్యాలా మెరుస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉండడంతో శీతల ప్రియులు, రోజు వాకింగ్ అలవాటు ఉన్నవారు చలికి కాస్త ముడుచుకుంటూనే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యూష సుప్రియ జాగింగ్ స్టార్ట్ చేసి 10 నిమిషాలైంది. ఉండుండి స్వీటీ వెనక్కు తల తిప్పి చూస్తుంటే ఎవరైనా రావాలా, నిమిషానికోసారి వెనక్కి చూస్తున్నావు అంది సుప్రియ. అబ్బే, అదేం లేదులేవే, మనం ఎంత దూరం వచ్చామా అని చూస్తున్నాను అంది తొట్రుపాటుగా. సుప్రియకి లీలగా డౌట్ వచ్చింది. తల తిప్పి భుజాల మీద నుండి చూసింది. ఆమె అనుమానం నిజమే. దూరం నుండి కారుణ్య వాళ్ళని కలవడానికి అన్నట్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సుప్రియ బ్రేకేసినట్టు టక్కున ఆగిపోయింది. ఈ టైంలో ఇతడిక్కడికి రావడం ఏమిటి? స్వీటీని అడిగితే జవాబు దాటేసింది. లింకు కుదరడం లేదు. ఆమె ఆలోచనలో ఉండగానే అతడు వారిని సమీపించాడు. వ్యాయామం అలవాటు లేదు కాబోలు. స్పీడ్గా పరుగు పెట్టడం వల్ల రొప్పుతున్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్, వాకింగ్కి వచ్చారా అన్నాడు పలకరింపుగా నవ్వుతూ. అతడి ప్రశ్నకి ఒళ్ళు మండింది. సుప్రియ రియాక్ట్ అవుతూ అబ్బే లేదు, హుస్సేన్ సాగర్లో దూకి ఈత నేర్చుకుందామని వచ్చాం అంది వేళాకోళంగా. ఆ జవాబుకి కంగుతిన్న కారుణ్య ఓకే క్యారియాన్ అని చాలా క్యాజువల్గా అన్నాడు. అతడన్న తీరుకి ఇద్దరు అమ్మాయిలు కిలకిలా నవ్వేశారు. కారుణ్య కూడా నవ్వుకుంటూ వారిని అనుసరించసాగాడు. కాస్త దూరం వెళ్లేసరికి రాజశేఖరం, శ్రీనివాస్ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. వారిని చూడగానే సుప్రియ కళ్ళు తలుక్కుమన్నాయి. పలకరింపులయ్యాక శ్రీనివాస్కి వారిని తన ఫ్రెండ్స్ అంటూ పరిచయం చేసింది. అబ్బా, చూపు తిప్పుకోలేనంత అందం, ఎంత బాగున్నాడో అనుకుంది స్వీటీ అతన్నే చూస్తూ. కారుణ్య వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ రండి, అక్కడ కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు ఒత్తుగా ఉన్న లాన్ వైపుకు దారితీస్తూ. సుప్రియ అంత తేలిగ్గా అంగీకరించడం ప్రత్యూషకి ఆశ్చర్యం వేసింది. పచ్చిక చల్లగా తడిగా ఉన్నా కూడా పట్టించుకోక వాకింగ్ మాటే మర్చిపోయి కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. మంచు తుప్పడి తొలగిపోయి ఎండ చురుక్కుమనడంతో కాలేజీకి టైం అయిపోతుంది అంటూ కంగారుగా లేచారు. మాటల్లో పడి తెలియకుండానే టైం గడిచిపోయింది. సుప్రియతో మాట్లాడినంతసేపు ఆ క్షణాలు శాశ్వతం అనుకున్న శ్రీనివాస్ ఆమె వెళ్తానడంతో ఆమె వైపు ఆర్తిగా చూశాడు.
అతడి చూపులతో తన చూపులు ముడిపడేసరికి సుప్రియకి మొదటిసారిగా స్త్రీ సహజమైన సిగ్గు దొంతర్లు ఆమె మొహంలో తొంగి చూసి కంగారుగా తల తిప్పుకుంది. ఎవరికి వారు తమ గమ్యం వైపు సాగిపోయారు. సుప్రియ ఇల్లు చేరేసరికి నాగమణి గొంతు చాలా ఉత్సాహంగా వినిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రితో పాటు నాగమణి తల్లి, పినతల్లి కలిసి టిఫిన్ తింటున్నారు. సుప్రియ వారిని చూసి గతుక్కుమంది. చచ్చాంరా దేవుడా, వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? ఒక పట్టాన కదలరు మళ్ళీ. ఉన్నన్ని రోజులు తన బుర్ర తింటారు. వాళ్ళని చూడనట్టుగా ఎస్కేప్ అయిపోతే నయం. అసలే కాలేజీకి టైం అవుతుంది అనుకుని జారికోపోతుంటే గోపాలరావుకి కూతురు ఆలోచన అంతుపట్టక, అదిగో అమ్మాయి కూడా వచ్చింది. కమలమ్మ గారు, బేబీకి టిఫిన్ పెట్టండి అన్నాడు తన పక్కనున్న కుర్చీని కాస్త ముందుకు జరుపుతూ. నాగమణి సుప్రియకి ఎదురొచ్చింది. రా అమ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకు నీ గురించే మాటలు అని నవ్వు మొహంతో ఆమె చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. నాగమణి తల్లి దుర్గమ్మ, పిన్ని కామాక్షి సుప్రియ వైపు చూసి నోరు తెరిచారు. ఇది అందంగా ఉండకుండా చేయాలని అసూయ కడుపు మంటతో నాగమణిని ఉసుగొలిపి దానికి శవర కళ్యాణం చేయించినా అదే ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి బాయ్ కట్తో ఇంకొంచెం అందంగా తయారైంది. మంచుకు తడిసిన మల్లెపువ్వులా ఉన్న ఆమెను చూసి వారి కళ్లల్లో ఈర్ష్య రెపరెపలాడినా మనసులో మాత్రం మరో ఆలోచన ఊపిరి పోసుకుంది. పిటపిటలాడుతూ అరేబియా గుర్రంలా ఉన్న దీన్ని ఎలాగోలా మాటల గాలం వేసి మనోహర్కిచ్చి పెళ్లి చేస్తే డబ్బుకి డబ్బుతో పాటు కొత్తగా హీరోయిన్గా తైతక్కలాడితే దాని వెనకాలే వాడు కూడా సినిమాలో సెటిల్ అయిపోయి కోట్లకు పడగలెత్తుతాడు. వారి మెదడు వేరే లోకంలో విహరిస్తున్న చూపులు మాత్రం గుచ్చిగుచ్చి చూడడంతో సుప్రియ ఇబ్బందిగా కదిలి స్నానం చేశాకే టిఫిన్ తింటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది. కమలమ్మగారు, టిఫిన్ కావాలి, కాలేజ్కి టైం అవుతుంది అంటూ అరిచింది సుప్రియ. ఆవిడ రవ్వ దోశలు చట్నీ తెచ్చి పెట్టడంతో టైం ఒకసారి చూసుకుని తినసాగింది. నాగమణి ఆవిడ అమ్మ, పిన్నమ్మ దడికట్టినట్లుగా తన చుట్టూ నిలబడటంతో తినడం ఆపి ఏం కావాలన్నట్లు వారి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు హీరోయిన్ అయ్యావని తెలిసి నిన్ను స్వయంగా అభినందిద్దామని వచ్చారు. తమ మనవరాలు నిజంగా సినిమాలో నటిస్తుందంటే చాలా సంబరపడుతున్నారు. ఇంతవరకు సినిమా నటుల గురించి వినడమే కానీ స్వయంగా చూడలేదు. నీకు వేదమూర్తి గారు, నిర్మాత గారు బాగా తెలుసు కదా. వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చారు. అమ్మ, పిన్ని షూటింగ్ చూడాలనుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి షూటింగ్ స్పాట్ ఎక్కడుందో కనుక్కుని వస్తున్నట్లుగా చెప్పు. సుప్రియ ఉలిక్కిపడి చూసింది. షూటింగా? ఏ షూటింగు? ఆమె కళ్ళల్లో దాచినా దాగని ఆశ్చర్యం. అదేలే, నీ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదుగా. వాళ్ళింకేదో సినిమా తీస్తున్నామన్నారుగా. ఆ షూటింగ్ ఏదో చూస్తారట. నువ్వు ఒకసారి ఆయనకి ఫోన్ చేసి మనం వస్తున్నట్లుగా చెప్పు. కాబోయే హీరోయిన్వి, నువ్వు అడిగితే కాదనరు. వారి కళ్ళల్లో రెప్రెపలాడుతున్న ఆశను గుర్తించిన ఆమె కఠినంగా జవాబిచ్చింది. సారీ, ఈరోజు నాకు ముఖ్యమైన క్లాస్ ఉంది. నాకు రావడానికి వీలు పడదు. అయినా నేను చేసే సినిమా చూస్తానంటే అర్థముంది. ఇంకెవరో షూటింగ్ కోసం నన్ను ఫోన్ చేయమండం జరగని పని అది. కనుబొమ్మలు చిట్లిస్తున్న సుప్రియ వైపు కాస్త విసుగ్గా చూశారు. బాగుందే సంబడం. నీ షూటింగ్కి పర్మిషన్ ఎవరికి కావాలి? మొదటి రోజు నుండి చివరి వరకు హీరోయిన్ అమ్మమ్మల హోదాలో మేమక్కడే ఉండమా అని లౌక్యంగా అన్న వారి వైపు చిరాగ్గా చూసి తింటున్న టిఫిన్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఏమిటి దీనికి పొగరు? మనం ఇక్కడ మాట్లాడుతున్నా లెక్కలేనట్లుగా ముఖం చిట్లించుకుని పోతుంది. ఇలాగైనా పెంచడం? నీ అలసి చూసుకునే ఇదిలా తయారవుతుంది. ఇంత తలబిరుసుది మన మనుని చేసుకుంటుందా? గద్దింపుగా అడుగుతున్న పిన్ని మాటలకు నాగమణి మొహం ఎర్రబడింది. క్రిందటిసారి మనూని పెళ్లి చేసుకోమని సుప్రియని అడిగినప్పుడు శుచినిచ్చి పెళ్లి చేయమంటూ మెత్తని చెప్పుతో కొట్టినట్టు చెప్పడం గుర్తొచ్చి చటుక్కున మాట మార్చింది వేరే విషయంలోకి. అసలు సంగతి తెలిసిందంటే ఇద్దరు నిజం చెప్పులతోనే కొడతారు తను ఫెయిల్ అయినందుకు. తాటకి శూర్పణఖ లాంటి అక్కా చెల్లెలు సడన్గా వచ్చి తిష్టడమే కాక రేపు జరగబోయే షూటింగ్లో ఎలాంటి ఆటంకాలు సృష్టిస్తారో తలుచుకోవాలంటే ఆమె మనసు చేదు తిన్నట్టుగా అయింది. చాలా బ్యాడ్ మూడ్లో ఉన్న సుప్రియ ఫస్ట్ అవర్ ఎలాగో భరించింది. సన్నగా తలనొప్పి మొదలవడంతో క్లాసులో కూర్చోవడం కష్టమనిపించింది. టిఫిన్ సరిగ్గా తినకపోవడంతో ఆకలిగా ఉంది. సార్ని పర్మిషన్ అడిగి కాఫీ తాగడానికి క్యాంటీన్ వైపు బయలుదేరుతూ తన మతిమరుపుకి విసుక్కుంది. ఏమిటో చిరాకు ఎక్కువై స్వీటీ క్లాస్లో ఉందో లేదో కూడా పట్టించుకోలేదు అని ఆలోచించుకుంటూ క్యాంటీన్లోకి అడుగుపెట్టిన ఆమె అక్కడ కనిపించిన దృశ్యానికి మాన్పడిపోయింది. ఒక కార్నర్లో కూర్చుని కారుణ్య, ప్రత్యూష ఈ లోకం మరిచి మైమరుపుగా చూసుకుంటూ ఎంతో ఇష్టంగా గుసగుసలాడుకుంటున్నారు. వారొచ్చి చాలాసేపు అయిందన్నట్లుగా టిఫిన్ ప్లేట్లతో పాటు కాఫీ కప్పులు కూడా అలా పడున్నాయి. తలనొప్పి ఎక్కువైన సుప్రియ వేరే చోటికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికి ఇంత దోస్తీ ఎప్పుడు కుదిరింది? ఇద్దరూ ప్రేమ పక్షుల్లా. అసలు కారుణ్య స్నేహం అంటూ మొదట తన వెంటపడ్డా తను గిరిగీసి దూరం ఉంచడంతో ఇప్పుడు స్వీటీని ట్రాప్ చేస్తున్నాడా? ఆ పిచ్చి మొద్దు
ఇతగాడి మాయలో పడి కనీసం తనతో మాట మాత్రంగానైనా చెప్పక మిత్రద్రోహం చేస్తుంది. సుప్రియ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన క్యాంటీన్ బాయ్ ఆమె నా స్థితిలో చూసి భయపడి వెనుతిరిగి ప్రత్యూష ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చాడు. అక్కా, ఆ అక్క నువ్వు పోట్లాడుకున్నారా? మీ ఇద్దరి వైపు అలా చూస్తుంది అంటున్న ఆ కుర్రాడి మాటలకు తలెత్తి దూరంగా కూర్చుని మింగేసేలా చూస్తున్న సుప్రియ కంటపడగానే ఇద్దరూ కంగారు పడిపోయారు. తననే తీక్షణంగా చూస్తున్న ఆమెను పలకరించడానికి కారుణ్యకి ధైర్యం చాలలేదు. ఇదిగో, నీ ఫ్రెండ్ని ఇప్పుడు నేను పలకరిస్తే టమాటా సాస్కి బదులుగా ఆ సమోసాల్లో నా రక్తాన్ని నంజుకుని తినేసేలా ఉంది. నువ్వు వెళ్ళి కూల్చేయి, ఆ తర్వాత నేనొచ్చి కలుస్తానంటూ అడావిడిగా వెళ్ళిపోయాడు. స్వీటీ కొంచెం బెదురుతూ ఆమె కూర్చున్న వైపుకి రాసాగింది. ఆ విషయాన్ని క్రీగంట గమనించిన సుప్రియ పట్టించుకోనట్లుగా ఫోన్లో మాట్లాడసాగింది. హాయ్ శ్రీను బావా, సుప్రియని. ఊరికినే తోచక చేశాను. కాలేజీ నుండే. క్లాసా? ఉంది. కాస్త తలనొప్పిగా ఉంటే కాఫీ కోసం క్యాంటీన్కి వచ్చాను. తగ్గకపోగా ఇంకొంచెం ఎక్కువైంది. పర్వాలేదులే, అదే పోతుంది. ఏమిటి, సాయంత్రం బిల్లా మందరికి రానా? ప్రయత్నిస్తాను. వచ్చే అవకాశం ఉంటే నీకు ఫోన్ చేసి చెప్తాను. బాయ్, ఇక ఉంటా బావా అంది ఫోన్ ఆఫ్ చేస్తూ. కుర్రాడు పెట్టిన సమోసా ప్లేట్లో నుండి ఒకటి తీసుకుని తింటున్న ప్రత్యూషని విదిల్చింది. నేను ఆర్డర్ చేసుకున్నవి ముట్టుకోక పో అవతలకి అంది కసురుతూ. ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోక, నీ కోపం అర్థమైందిలే. నిన్ను పిలవకుండా వచ్చాననే కదా కోపం. సారీ, నీకోసం చూస్తే నువ్వింకా కాలేజ్కి రాలేదు. కారుణ్య కనిపించి కాఫీకి రమ్మంటే మన ఫ్రెండే కదా అని వచ్చాను అంది ఆమెను కన్విన్స్ చేస్తూ. స్వీటీ కళ్ళల్లోకి సూటిగా చూసింది సుప్రియ. మీరిద్దరూ ప్రేమలో పడిన విషయం నాకు అర్థమైంది. కానీ ఒక విషయం నాకు బుర్రకెక్కడం లేదు. నిన్ను ప్రేమించిన వాడు మొదట నా వెంట పడి నాతో చెంపదెబ్బలు తినడానికి కూడా ఎందుకు సిద్ధపడ్డాడు? నేను కాస్త దూరం పెట్టేసరికి స్నేహితుడు ముసుగులో నీ వెంట పడి నిన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని మాయలో పడి నాకు మిత్రద్రోహం చేశావు. ఇక ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ సరి కఠినంగా అంటున్న సుప్రియ మాటలకు ప్రత్యూష మొహం వెలవెలబోయింది. ప్రపంచంలో దేనైనా వదులుకుంటాను గాని నిన్ను నీ స్నేహాన్ని మాత్రం కాదు. ముందా కోపం తగ్గించి నేను చెప్పేది విను. విన్నాక మరి షాక్ అవ్వకూడదు. నా బ్రతుకులు అన్నీ షాకులే. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇచ్చేదేముందిలే చెప్పు అంది పేలవంగా. నీతో ఈ విషయం మాట్లాడదామని నిన్న మీ ఇంటికి వచ్చాను. కానీ అనుకోకుండా అంకుల్తో మాటల్లో పడి అసలు విషయం మరుగున పడిపోయింది. చాలా రోజుల క్రితం నేనంటే అతడికి చాలా ఇష్టమని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అతడు అకస్మాత్తుగా అలా అడిగేసరికి బిత్తరపోయాను. కొన్నాళ్ళు తనతో ఫ్రెండ్షిప్ చేసి తన ప్రేమలోని సిన్సియారిటీ నచ్చితేనే తన ప్రేమని యాక్సెప్ట్ చేయమనడంతో నీకు ఈ సంగతి చెప్పాలా వద్దా అన్న సంకట స్థితిలో పడ్డాను. మా సుప్రియ నిన్ను మెచ్చుకుని మంచివాడినన్న సర్టిఫికేట్ ఇచ్చాకనే నీతో స్నేహం అని చెప్పాను. నీకతడు నచ్చి స్నేహాన్ని అంగీకరిస్తే నిజంగా మంచివాడి కిందే లెక్క. అప్పుడు అతడి ప్రేమను అంగీకరించినా నాకు ప్రమాదం ఉండదు. దీనికతడు అంగీకరించడంతో ఇక అప్పటి నుండి నీ దృష్టిలో పడ్డానికి చాలా తంటాలు పడ్డాడు. వాళ్ళమ్మకి ఫ్రెండ్ కూతురివని తెలిసినప్పటి నుండి నిజంగా నీ మీద అభిమానాన్ని పెంచుకున్నాడు. నువ్వు అతన్ని ఫ్రెండ్గా అంగీకరించి మీ మావయ్య బావకి చెప్పగానే అతడు మా గురించి నీతో చెప్పాలని నిర్ణయానికి వచ్చి నీ మనసు నొప్పించకుండా ఎలా చెప్పాలా అని డిస్కస్ చేసుకుంటున్న టైంలోనే మమ్మల్ని చూసి అపార్థం చేసుకుని కోపం తెచ్చుకున్నావు అంది బొంగమూతి పెడుతూ. అంతా విన్న సుప్రియ నిటారుగా అయింది. స్వీటీకి తన పట్ల ఉన్న అభిమానానికి నమ్మకానికి ఆమెలో సంతోషం ఉవ్వెత్తున తరంగాల ఎగిసింది. నాకు తెలియకుండా ఇంత గూడుపుటాని అవసరమా? ఒకవేళ నాకతడు నచ్చక నేను అతడి స్నేహాన్ని తిరస్కరిస్తే ఏం చేసేదానివి అంది. ఏముంది, అతడికి ఒక నమస్తే పెట్టేసి ఎంచక్కా మా మగరాయుడి స్నేహవాహినిలో మునిగి తేలేదాన్ని అంది హాయిగా నవ్వేస్తూ. ఆమె అన్న తీరుకి సుప్రియ కూడా నవ్వేసి సాయంత్రం నీ లవర్ బాయ్తో బిళ్ళ మందికి రా అంది ఆమెను ఆట పట్టిస్తూ. సుప్రియ కోపం అంత తేలిగ్గా తగ్గిపోయినందుకు ప్రత్యూష తృప్తిగా నిట్టూచింది. పదవే, కెమిస్ట్రీ రికార్డు ల్యాబ్లో ఇచ్చేసి క్లాస్కి అటెండ్ అవుదాం అంది లేస్తూ. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.